రెడీ? హైదరాబాద్లో ఎప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటారు కదా. ఎస్, రెడీ? ఓకే, నేనేం చెప్తే అదే చెయ్యాలి. ఓకే, మీ అందరికీ చప్పట్లు కొట్టడం వచ్చా? ఇప్పుడు దాకా చాలామంది ట్రైనర్స్, చాలామంది మనకి స్వామీజీ గారు కూడా చాలా విషయాలు షేర్ చేశారు. సో కెన్ వీ హ్యావ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ దోస్ పీపుల్ దోస్ హు హావ్ షేర్డ్ దేర్ నాలెడ్జ్ విత్ యూ ఆల్. రైట్, వెరీ గుడ్ అండ్ చాలా ఎక్సలెంట్గా చప్పట్లు కొడుతున్నారు. ఫ్రెండ్స్, నేను ఒక నంబర్ చెప్తాను, నేను చెప్పిన నంబర్కి తగ్గట్టుగానే మీరు చప్పట్లు కొట్టాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అంటే ఓన్లీ 1 టైం ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు క్లాప్. ఓన్లీ 1 టైం. రైట్? షెల్ వి హ్యావ్ ఎ ట్రై? 1 ఆల్ ఎట్ ఎ టైం అన్నాను. రైట్? 1 1 1 బా సూపర్. 2 2 2 గ్రేట్. నౌ ద రియల్ స్టార్ట్. నేను నంబర్ చాలా ఫాస్ట్గా చెప్తూ ఉంటాను. యూ హ్యావ్ టు క్లాప్ అకార్డింగ్లీ. రైట్? అండ్ ఎవరైనా ఏ క్షణంలో అయినా తప్పు చేస్తే, ఎందుకంటే స్వామీజీ గారు చెప్పారు క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. సో మీరు కనుక మీరు తప్పు చేశాము, చప్పట్లు అందరితో పాటు కొట్టలేదు అని మీకు అనిపిస్తే ప్లీజ్ స్టాండ్ అట్ యువర్ ప్లేస్. ఓకేనా? షల్ వి టేక్ దిస్ ఛాలెంజ్? రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? ఎస్. 2 2 1 1 3 3 1 3 2 2 3 3 1 0. Yeah friends, where are we? ఎక్కడున్నాం? ఎవరెవరు ఎంతమంది తప్పు చేశారో ప్లీజ్ స్టాండ్ అట్ యువర్ ప్లేసెస్. ఎస్, మీకు బ్రాండ్ అంటే ఇవాళ ప్రపంచంలో ఏంటి ఎక్కువ రోల్ ప్లే చేస్తుందంటే బ్రాండ్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఒప్పుకుంటారా? మీరు కట్టుకునే బట్టలు కొనాలన్నా సరే ఒక బ్రాండెడ్ స్టోర్కే వెళ్తున్నారు. షూస్ కొనాలంటే ఒక బ్రాండెడ్ స్టోర్కి వెళ్తున్నారు. చెప్పల్స్ కొనాలంటే ఒక బ్రాండెడ్ స్టోర్. ఒక పెన్సిల్ కొనాలంటే ఒక బ్రాండెడ్ స్టోర్. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఒక బ్రాండ్నే కొంటున్నాం మనం. ఎయిదర్ వి గో టు ద షాప్ అండ్ ఆస్క్ ఫర్ నటరాజ్ పెన్సిల్ ఆర్ అప్సరా పెన్సిల్. ఇస్ ఇట్ ఆర్ నాట్? సో టుడే మార్కెట్లో మొత్తం ప్రపంచంలో బ్రాండ్ అనేది అంత బాగా పాతుకుపోయింది. నౌ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ స్వామీజీ చెప్తున్నారు క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెన్ యూ డెవలప్ క్యారెక్టర్, మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ బ్రాండ్. మీకంతా మీకు బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. తెలుసుకుందామా దీని గురించి? ఎంతమంది బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఇందాక ఆఫ్టర్నూన్ సార్ అడిగినప్పుడు ఎంతమంది ఫ్యూచర్లో ఇంపాక్ట్ ప్రోగ్రాంలో అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి పెర్ఫామ్ చేస్తాము, మేము కూడా మాట్లాడతాము అని చెప్పిన వాళ్ళందరూ కూడా దే ఆర్ నథింగ్ బట్ బ్రాండ్ క్రియేటర్స్, ఆర్ వీ కెన్ సే దే ఆర్ ద ట్రెండ్ సెట్టర్స్. అయితే ప్రపంచంలో మనకి ఇందాక స్వామీజీ గారు చెప్పారు హిస్టరీ క్రియేటర్స్, హిస్టరీ రీడర్స్. అలాగే ట్రెండ్ సెట్టర్స్, ట్రెండ్ ఫాలోయర్స్. ఏమవుదాం? ట్రెండ్ సెట్టర్సా, ట్రెండ్ ఫాలోవర్సా? సెట్టర్స్. ఓకే, అయితే ట్రెండ్ సెట్టర్ అవ్వాలి అంటే మనలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి? రైట్? రెడీ టు లిజన్ ఎట్ మీ? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హౌ టు బిల్డ్ ఎ బ్రాండ్? బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ముందు మనం ఈ భూమి మీద జన్మించాలి. ఒప్పుకుంటారా? ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద, అందరికీ ఈ అవకాశం లేదు. కేవలం మానవుడికి ఒక్కడికే బ్రాండ్ క్రియేట్ చేసుకోగల సత్తా ఉంది. ఒప్పుకుంటారు లేదా? సో అలాంటి అంతమంది మానవుల్లో ఈ ఇంపాక్ట్ 2013 డిసెంబర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా దే ఆర్ రెడీ టు క్రియేట్ దేర్ ఓన్ బ్రాండ్స్. ఎస్, రైట్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఓవర్. మనం అందరం పుట్టేసాం. సెకండ్ పార్ట్, స్కూల్కి వెళ్ళాలి. వై? టు గెయిన్ నాలెడ్జ్. బికాజ్ మన దగ్గర నాలెడ్జ్ ఉంటేనే దెన్ వీ కెన్ క్రియేట్ సంథింగ్. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ సమ్ డ్రీమ్స్. ఉన్నాయండి డ్రీమ్స్? అయితే కొన్ని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం, కొన్ని ఇంకా మనం ఫుల్ఫిల్ చేసుకోలేదు. రైట్? అయితే
ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలామంది ఏమనుకుంటారంటే ఓ 5 minutes మనకి బుక్స్ మార్కెట్లో ఉంటాయి, 30 రోజుల్లో తమిళ భాష నేర్చుకోవడం ఎలా, అలాగ బుక్ చదివితే ఫార్చ్యూన్ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటారు. బట్ టు టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ ఫార్చ్యూన్స్. వాళ్ళ బ్రాండ్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు తప్ప పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ద ఇంపాక్ట్ స్టూడెంట్స్. అయితే మీరందరూ చాలా స్మార్ట్ పీపుల్. ఎందుకంటే మీలాంటి స్మార్ట్ పీపుల్ పుస్తకాలు చదవరు, ఇలాంటి సెమినార్స్ అటెండ్ అయ్యి చాలా చాలా జ్ఞానాన్ని పొంది మీలో మార్పును చెందుకుని డెఫినెట్గా మీరు ఒక ట్రెండ్ సెటర్ అవుతారు తప్ప ట్రెండ్ ఫాలోయర్ కాదు. అయితే ఈ ట్రెండ్ సెటర్ అవ్వాలంటే అప్పుడప్పుడు మనం వి నీడ్ టు వాక్ ఆన్ ఫైర్. లైఫ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ప్రపంచంలో సింపుల్గా సక్సెస్ని సాధించలేదు, అవునా? ఎస్ ఆర్ నో? చాలా కష్టపడితేనే సక్సెస్ని చూడగలిగారు వాళ్ళు. ఎస్. అయితే ఆ కష్టం అనేది కాకుండా ఇష్టపడి పని చేస్తే కష్టాన్ని కూడా మర్చిపోయి సక్సెస్ని చూశారు కాబట్టి టుడే దే హ్యావ్ సెటెడ్ హిస్టరీ. అది. అండ్ మీ ఆలోచనలే, మీ యాక్షన్సే మీకు రిజల్ట్స్ని ఇస్తుందండి. మీ అందరికీ న్యూటన్స్ థర్డ్ లా గుర్తుందా? స్కూల్లో నేర్చుకుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ యాక్షన్స్ అవుతాయి, మీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు రిజల్ట్స్ని క్రియేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్, ప్రపంచంలో ఎవరు సక్సెస్ అయినా మొట్టమొదటి సంతోషపడ్డ వ్యక్తి తనకు తానే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా కాదు, తనకు తానే సంతోషపడతాడు ఫస్ట్. ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు, అవునా? సో మై డియర్ ఫ్రెండ్స్, అలా కాకుండా పాత ఆలోచనలోనే ఉండిపోతే కనుక సేమ్ ఓల్డ్ రిజల్ట్స్. అంటే నువ్వు మారకపోతే రిజల్ట్స్ని మార్చలేవు, నువ్వు మారిస్తే కనుక హిస్టరీని క్రియేట్ చేయగలవు. దట్స్ ఆల్. అయితే మీరందరూ ఆ సక్సెస్ అనే దారిలో ఎక్కడో ఆగిపోయారు. ఆ ఆగిపోవడాన్ని తెలుసుకునే ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయబడింది మీకు. అండ్ ఇఫ్ యూ కెన్ ఫాలో ఆల్ ద గైడ్లైన్స్ అండ్ ద పాయింట్స్ దట్ హావ్ బీన్ గివెన్ బై ఆల్ ద ట్రైనర్స్, మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ మీ లైఫ్ ఇట్ విల్ బి ఏ మెమరబుల్ లైఫ్. అలాంటి లైఫ్ కావాలా? యావరేజ్ లైఫ్ కావాలా? మెమరబుల్ లైఫ్ కావాలా? యావరేజ్ లైఫ్ కావాలా? మెమరబుల్ లైఫ్ కావాలా? ఎస్. అయితే అలాంటి మెమరబుల్ లైఫ్ కావాలంటే మొట్టమొదటి మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఏ పని చేసినా సరే చాలా చాలా కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి. చూడండి, ఆ వ్యక్తి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు, కళ్ళు ఎక్కడ ఫోకస్ అయి ఉన్నాయి? ఓన్లీ ఆన్ ద బాల్. ఎక్కడ చూడట్లే. చూడండి, అంటే మీ కాన్సన్ట్రేషన్ మీ గోల్ మీద అంత స్పెసిఫిక్గా ఉంటేనే మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. అప్పుడే మీకు మీరు బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే హ్యావ్ అన్ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఓపెన్ ఇట్, ఫిల్ ఇట్ అండ్ షట్ ఇట్. కానీ ఫర్గెట్ ఇట్ మాత్రం చేయకండి. అర్థమైందా? ఓపెన్ యువర్ బ్రెయిన్స్, ఫిల్ ద నాలెడ్జ్ అండ్ షట్ ఇట్, బట్ డోంట్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే ఇదివరకు హీరో హోండా అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చేది, ఫిల్ ఇట్, షట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ అనేవాడు పెట్రోల్ పోసిన తర్వాత. బట్ ఇక్కడ అలా కాదు. ఫర్గెట్ ఇట్ అయితే యూ విల్ బి నోవేర్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. అండ్ ఎనీథింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఫస్ట్. ఏ పనైనా చెయ్యాలన్నప్పుడు ముందు అర్థం చేసుకోండి ఫస్ట్. డిజైర్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ. మీరు ఏ లెవెల్లో అర్థం చేసుకుంటారో కూడా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి. వెన్ యు నో మోర్ అబౌట్ యూ, వెన్ యు నో డీపర్ అబౌట్ యూ, దెన్ యూ కెన్ డూ మచ్ ఆర్ యూ కెన్ క్రియేట్ మోర్ వండర్స్. మోడరేట్, హై, వెరీ హై, ఎక్స్ట్రీమ్. ఏ రేంజ్లో మీరు అవతల వ్యక్తిని అర్థం చేసుకుంటున్నారు, ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్న దాన్ని మీరు సాల్వ్ చేయగల కెపాసిటీ మీకు ఎంతవరకు ఉంది? వెన్ యూ కెన్ ఫాలో దిస్ పార్ట్, డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ ఎ బ్రాండ్.
And all the successful people have followed all these sutras. And expecting the unusual. జీవితం అంటే ఎవరికి కూడా రేపేం జరుగుతుంది, మరుక్షణం ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అవునా కదండి? కానీ ఏం జరగబోతుందో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగితేనే దట్ ఈస్ వేర్ అవర్ ఫ్యూచర్ లైస్. ఆ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తే అతను కిటికీ తలుపు తీసేటప్పటికి ఎదురుగుండా నార్మల్గా కూల్ బ్రీజ్ వస్తుంది అనుకుంటారు, గాలి వస్తుంది అనుకుంటాడు. కానీ అక్కడే ఉంది ఒక బియర్ ఉంది. సో భయపడ్డాడు. అలా భయపడకుండా మీరు జీవితాన్ని లీడ్ చేయగలిగిన రోజునాడే మీరు సక్సెస్ని చూస్తారు. అయితే బ్రాండ్ బిల్డింగ్లో ద వే యూ డ్రెస్, ద వే యూ మీట్ పీపుల్, ద వే యూ గ్రీట్ పీపుల్, ఎవ్రీథింగ్ విల్ గెట్ కౌంటెడ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వేర్ అండ్ హౌ యూ నీడ్ టు బి డ్రెస్డ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డ్రెస్సింగ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఎవరు? వెన్ యు ఆర్ ఇన్ టు ఎ ప్రొఫెషన్ యూ నీడ్ టు బీ ఎస్ ఏ ఆర్ యూ నీడ్ టు గివ్ ఎ ప్రొఫెషనల్ లుక్. అండ్ బ్రాండ్ బిల్డింగ్లో ఎందుకు ఇంత అవసరం? బ్రాండ్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? ది మోర్ బ్రాండ్ గెట్స్ బిల్డ్, ద మోర్ వాల్యూ గెట్స్ ఇంక్రీజ్డ్. ఫస్ట్ పాయింట్, టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. వ్యక్తికి మధ్యలో రిలేషన్షిప్ని బాగా స్ట్రాంగ్ చేయడానికి బ్రాండ్ బిల్డింగ్ అనేది మనకి అవసరం. ఇవాళ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ ఉన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంటే బికాస్ దే ఆర్ గాట్ గుడ్ టీమ్ విత్ దెమ్, గుడ్ క్యారెక్టర్ విత్ దెమ్. టు ఇన్ఫార్మ్, బ్రాండ్ బిల్డింగ్ అనేది నథింగ్ బట్ టు పాస్ దట్ ఇన్ఫర్మేషన్. అలాగే టు పర్సువేడ్, టు కన్విన్స్ పీపుల్ ఆల్సో వీ నీడ్ టు క్రియేట్ బ్రాండ్. టు మోటివేట్ పీపుల్. ఇప్పుడు స్వామీజీ గారు ఎంతసేపు మనకి ఒక అమ్మాయి గురించి చెప్పారు. అమ్మాయి పేరు ఏంటండి? ఓకే, నౌ ఆ అమ్మాయి లైఫ్ హిస్టరీ ఏదైతే స్వామీజీ గారు చెప్పారో మోటివేట్ చేసిందా మిమ్మల్ని లేదా? అండ్ టుడే ఆ అమ్మాయి షీ హాస్ క్రియేటెడ్ అ బ్రాండ్ ఫర్ హెవర్ సెల్ఫ్. అవునా కదా? ఎస్. అండ్ టు ఎడ్యుకేట్, ఇవాళ స్వామీజీ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. అలాగే పొద్దున్నుంచి చెప్పిన నిన్న, మొన్న, రేపు, ఎల్లుండ చెప్పబోయే ట్రైనర్స్ అందరూ కూడా మీకు తెలియని విషయాలు చాలా చెప్పడానికే ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు. అండ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. బ్రాండ్ క్రియేషన్ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. టు మేక్ థింగ్స్ హ్యాపెన్, దెన్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ బ్రాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇందాక చెప్పాను, ద వే వి గ్రీట్ పీపుల్ ఆల్సో క్రియేట్స్ ద బ్రాండ్. హౌ వి గ్రీట్ పీపుల్? మన ఇండియన్ ట్రెడిషన్ అయితే ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అదే వెస్ట్రన్ స్టైల్ అయితే షేక్ హ్యాండ్. బట్ జపనీస్ స్టైల్లో అయితే కనుక దే విల్ బెండ్ లైక్ దిస్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందండి ఇన్ క్రియేటింగ్ యువర్ బ్రాండ్. మీరు పొద్దునుంచి చూస్తే కనుక ఏ ట్రైనర్ అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆహాభావాల్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. గమనించారా మీరు? దే ఆర్ నాట్ లాకింగ్ దేర్ హ్యాండ్స్. ఇలా పట్టుకుని ఏమీ బిగిసిపోయి చెప్పట్లేదు. ఒప్పుకుంటారా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అనుసంధానంగానే బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది. కాబట్టే వాళ్ళు చెప్తున్న ప్రతి విషయాన్ని పొద్దునుంచి ఇప్పుడు వరకు చాలా చాలా ఓపిక్గా మీరు వినగలిగారు. బాడీ లాంగ్వేజ్ లేకుండా కనుక వాళ్ళు మాట్లాడితే ఊహించుకోండి, మీరు వింటారా? నో. సో బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మన ఇంగ్లీష్లో ఒక పాపులర్ ప్రోవర్బ్ ఉంది, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. మనం ఏం ఆలోచిస్తున్నామో అది మన ఫేస్లో తెలుస్తూ ఉంటుంది. అవునా కదా? అందుకనే మీరు పిల్లల ఎక్స్ప్రెషన్స్ కనుక చూస్తే వాళ్ళకి నచ్చిందా లేదా అనేది చాలా చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అలాగే మీకు ఎదటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతను ఇష్టంగా మాట్లాడుతున్నాడా లేకపోతే కష్టంగా మాట్లాడుతున్నాడా అనేది కూడా మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఏం చూస్తే మీకు తెలిసింది? జస్ట్ బై లుకింగ్ ఎట్ హిస్ ఫేస్. సో బ్రాండ్ బిల్డింగ్లో మీ ఫేస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ని ఉంటుంది. మీరు మీ ఫేస్కి ఇంపార్టెన్స్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. నో వన్ విల్ క్రియేట్ ఇంపార్టెన్స్ ఫర్ యువర్ ఫేస్. ఈ పిక్చర్ చూడండి, రకరకాల బాడీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? సెకండ్ రోలో ఫస్ట్ది అరుస్తున్నాడు కదా, సీరియస్. అలాగే లాస్ట్ ఫేస్ ఏంటో అర్థం కావట్లేదు, వాడికి ఆడి పరిస్థితి అర్థం కావట్లేదు. ఇస్ ఇట్ క్లియర్?
సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది బాడీ బ్రాండ్ బిల్డింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక అనుకున్నాం కదా, బ్రాండ్ క్రియేషన్ అనేది అంత ఈజీ కాదు. వీ నీడ్ టు లిటరల్లీ వాక్ ఆన్ ఫైర్ అని అనుకున్నాం. వాట్ యు మీన్ బై దిస్? ఇది ఒక యాడ్ అండి. ఏం చేస్తున్నాడండి ఇప్పుడు ఈ వ్యక్తి? ఏం చేస్తున్నాడు? పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? ఎడారిలో పడిపోయాడు, డెజర్ట్లో పడిపోయాడు కదా, రైట్? సో ఇప్పుడు ఏం చేశాడు? అలా ఎడారిలో పడిపోయిన వ్యక్తి ఏం తాగాడు? ఓ డ్రింక్ తాగాడు. డ్రింక్ తాగితే ఇప్పుడు ఏమైంది? పరిగెత్తాడు కదా. సో ఫస్ట్ ఏమయ్యాడు? స్ప్రో తిరిగి పడిపోయాడు. తర్వాత డ్రింక్ తాగాడు. డ్రింక్ తాగిన తర్వాత పరిగెత్తాడు. ఎనర్జీ వచ్చింది కాబట్టి పరిగెత్తాడు కదా. ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే, ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సేల్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ యాడ్ని క్రియేట్ చేశారు. ఈ యాడ్ని క్రియేట్ చేశారు. ఈ యాడ్ని వాళ్ళు హోర్డింగ్స్లో డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళ సేల్స్ 100% అలా 200%కి వెళ్ళిపోయిందంట. అంటే ఇప్పుడు ఏమైంది? 200%కి ఇంక్రీజ్ అయితే వాళ్ళకి బెనిఫిటే కదా కంపెనీకి. సో బెనిఫిట్ అయిపోయింది. కానీ వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం ఏమైందంటే, మొత్తం ప్రపంచంలో సేల్స్ పెరిగింది కానీ అరబ్ కంట్రీస్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేది ఆలోచించారు. వాళ్ళ టోటల్ హోర్డింగ్ ఇలా వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఏంటి? కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత ఏం చేశాడు? డ్రింక్ తాగాడు. తర్వాత ఏం చేశాడు? డ్రింక్ తాగితే ఎనర్జీ గెయిన్ చేశాడు కాబట్టి పరిగెత్తాడు. అరబ్ కంట్రీస్లో ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే, వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్ అలవాటు కదా, రైట్ టు లెఫ్ట్ చదువుతారు. సో అప్పుడు ఏమైంది? ఇది ఏమైంది? పరిగెత్తాడు, డ్రింక్ తాగితే కళ్ళు తిరిగి పడిపోతాడు. సో అరబ్ కంట్రీస్లో ఫెయిల్ అయింది, మిగిలిన వరల్డ్లో అంతా కూడా సక్సెస్ స్టోరీ అయింది. అయితే బ్రాండ్ క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి. అలాంటివన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు సాగినప్పుడే మనం బ్రాండ్ని క్రియేట్ చేయగలుగుతాం. అయితే ఈ ఫెయిల్యూర్ని అరబ్ కంట్రీస్లో ఏదైతే ఫెయిల్యూర్ ఉందో, వాళ్ళు అంటే ప్రపంచంలో 200% సేల్స్ పెరిగితే ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిందని వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది లాజిక్. ఇందాక మనం అనుకున్న లాజిక్, మీరందరూ చప్పట్లు కొట్టారే, ఆ లాజిక్ అప్పటికి అర్థమైంది వాళ్ళకి. అర్థమైన తర్వాత దీన్ని యాడ్ని స్టాప్ చేస్తారు. దీన్ని మళ్ళీ మార్చుకున్నారు వాళ్ళు. మార్చిన తర్వాత, మార్చడం అంటే ఏం చేశారు? అరబ్ కంట్రీస్లో దీన్ని రివర్స్ చేశారు అంతే. లాస్ట్ పిక్చర్ని ఫస్ట్ పెట్టి, ఫస్ట్ పిక్చర్ని లాస్ట్ పెట్టారు. అప్పుడు మళ్ళీ సేల్స్ సూపర్ హిట్ 200%. సో బ్రాండ్ క్రియేషన్ అనేది అందరూ ఏమనుకుంటారంటే చాలా చాలా ఈజీ అనుకుంటారు, బట్ అంత ఈజీ కాదు. అయితే బ్రాండ్ క్రియేషన్లో ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం దాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని మనం మారగలిగినప్పుడే మనం సక్సెస్ని చూడగలుగుతాం. అండ్ బికాజ్ ఎందుకంటే వెన్ యూ చేంజ్ యువర్ థింకింగ్ యూ కెన్ చేంజ్ యువర్ బిలీఫ్స్. నీ ఆలోచన పద్ధతిని నువ్వు మార్చుకోగలిగితే నీ బిలీఫ్స్ మారుతాయి. నీ బిలీఫ్స్ మారితే కనుక నీ ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి. నీ ఎక్స్పెక్టేషన్స్ మారితే కనుక నీ యాటిట్యూడ్ మారుతుంది. నీ యాటిట్యూడ్ మారితే కనుక నీ బిహేవియర్ మారుతుంది. నీ బిహేవియర్ మారితే కనుక నీ పెర్ఫార్మెన్స్ మారుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ ద బ్రాండ్ క్రియేటర్స్, ఆర్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. అయితే మీరు అడగచ్చు, టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అట్ హైదరాబాద్, and this is my first program at Harihara Kala Bhavan, and this is my first program in front of such a huge gathering of around 1200 to 1400. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గంపా సార్. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నా మ్యాక్సిమం అంటే నేను 500 మందికే అడ్రస్ చేయగలిగాను. బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అట్ హైదరాబాద్. అండ్ మీలాంటి ఉత్సాహకులు యువకుల్ని చూశాక ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఎనఫ్. ఎందుకంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఏ ఉద్దేశంతో అయితే క్రియేట్ చేయబడిందో, డెఫినెట్లీ వీ కెన్ సీ దిస్ ఆల్ దీస్ పీపుల్ దోస్ హూ ఆర్ హియర్, డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ బ్రాండ్స్ బై దెమ్సెల్వ్స్. క్రియేటివిటీ ఉండాలి. బ్రాండ్ క్రియేషన్లో క్రియేటివిటీ ఉండాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను, క్రియేటివిటీ అంటే సంథింగ్ డిఫరెంట్గా చెయ్యాలి. సంథింగ్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నార్మల్గా వాటర్ మెలన్స్ ఎలా ఉంటాయండి?
గుండ్రంగా ఉంటాయి కదా, గుండ్రంగా చూసి చూసి మనకి బోర్ ఫీల్ అవుతాం. సంథింగ్ స్పెషల్ కావాలి. ఆ సంథింగ్ స్పెషల్ ఏం చేశారంటే వాళ్ళు స్క్వేర్ షేప్లో తయారు చేశారు. ఇప్పుడు ఏమైంది, గుండ్రంగా ఉండేదానికన్నా స్క్వేర్ షేప్లో ఉంటే తిననివాడు కూడా దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపించి డిఫరెంట్ షేప్లో ఉంది కదా అని ఒక్కసారైనా ట్రయల్ చేస్తాడు. అవునా కదా? దిస్ ఇస్ వేర్ బ్రాండింగ్ ఈజ్. ఎలా క్రియేట్ చేశారు వాళ్ళంటే, మన ఓటు వేసే బాక్సులు లాంటి స్క్వేర్ బాక్సెస్ తీసుకుని దాంట్లో వాటిని ఫిక్స్ చేసి, అండ్ టుడే దే వర్ ఏబుల్ టు క్రియేట్ దిస్ సార్ట్ ఆఫ్ వాటర్ మెలన్స్, అండ్ టుడే విచ్ మేడ్, and this is what we can say creativity. Welcome sir. And friends, whatever it is, whatever be your life, never give up anything at any point of time in your life. మీరు పిక్చర్ చూస్తే అర్థమవుతుంది, అక్కడ ఒక కొంగ ఒక కప్పని మింగేస్తుంది చూడండి. బట్ కప్ప ఏం చేసింది, చిన్న ఆలోచనతోటి కొంగ యొక్క పీక్ని పట్టుకుంది. సో ఆప్షన్ ఎవరికి ఇప్పుడు, ప్రాబ్లం ఎవరికి, కప్పకి బదులు కొంగకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు కొంగ ఏం చేయాలి, ఎయిదర్ ఇట్ హ్యాస్ టు డై ఆర్ ఇట్ హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్. ఏం చేస్తుంది, దానంతటా చచ్చిపోతుందా, లేదు కదా. సో ఇట్ హ్యాస్ టు ఓపెన్ ఇట్స్ మౌత్, and definitely the frog will get a chance to jump back into the river and live for some more time. This is how you can create a brand for yourself, my dear friends. And once again I can say thank you very much for giving me this opportunity, and I thank Gampa sir for giving me this opportunity. ఆయన ఎంతోమంది గురువులు, నాకు కూడా గురువులే. అలాగే పట్టాభిరామ ప్రోగ్రామ్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఇన్ 6th class, మై ఫాదర్ టుక్ హిమ్ టు హిస్ ప్రోగ్రామ్. ఐ ఫెల్ట్ అట్ దట్ డే, ఎప్పుడైనా సరే సార్ ముందు ఒక ఆపర్చునిటీ రావాలి అనుకున్నాను లైఫ్లో, అది ఇవాళ ఈ రకంగా గంపా సార్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ కలిగినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు చూపించిన ఈ సపోర్ట్, థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మై నేమ్ ఈజ్ రామకృష్ణ. మొబైల్ నంబర్ 9949487917. నా ఈమెయిల్ ఐడి maddula_ramakrishna@rediff.com. మెయిల్ ఐడి maddula. రామకృష్ణ గారికి మా సార్ చేతుల మీదుగా చిన్న సత్కారం. రామకృష్ణ గారు ఈ 24 minutes మాట్లాడడానికి 24 hour జర్నీ చేశారండి. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ ద ఇంపాక్ట్ స్టేజ్. ఎస్టర్డే ఈ ట్రావెల్ 12 hours, నౌ ఈస్ ట్రావెలింగ్ 12 hours. ఈ వెయిటెడ్ 8 hours టు గెట్ ది స్టేజ్. మీరందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వండర్ఫుల్ బాస్, నీ బ్లెస్సింగ్ సార్తో దొరికింది నీకు ఛాన్స్.